సరే ఇక 'దువ్వాడ శ్రీనివాస్' విషయానికొస్తే గనక మన రీసెంట్‌గా అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని విచారించడం పద్ధతి గూడా మనం జూసాము. ఇప్పుడు తీరా జూస్తే 'దువ్వాడ శ్రీనివాస్' మిస్సింగ్ అని జెప్పేసి 'దివ్వల మాధురి' గూడా కొన్ని కామెంట్స్ జేస్తూ ఉంది. అసలు ఎలా మిస్ అయ్యాడు? నిజంగానే మిస్ అయ్యాడా? దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? దీనిపైన మీరేమంటారు? దువ్వాడ శ్రీనివాసు ఒక పోలీస్ స్టేషన్‌లో విచారణకి పిలిచారు. అవును. ఒకరోజు ఎళ్ళాడు. మర్నాడు కూడా రమ్మన్నారు ఎళ్ళాడు. హ్మ్. ఆయనకి సెక్యూరిటీ గార్డ్ గూడా ఉన్నాడు. ఒక హ్మ్. ఆయన పిఏ గూడా ఉన్నాడు. ఆయన్ని పోలీస్ స్టేషన్‌కెళ్తా ఉండగా కొత్తూరులోనే ఒక కూడలి దగ్గర ఆపేశాడు. హ్మ్. సెక్యూరిటీ గార్డ్‌ని కార్‌లో నుంచి దింపేసింది ఆయనే గాని, ఇంకెవరన్నా గనక కిడ్నాప్ చేసుకెళ్తే సెక్యూరిటీ గార్డ్ ఫైరింగ్ చేస్తాడు గదా! హ్మ్. సచ్చినా బతికినా ఆడిని అతను గూడా కాల్చేస్తే కాల్చేయొచ్చు. కానీ అవతలాడిని గూడా కాలుస్తాడుగా. అవును. అక్కడేమి ఘర్షణ జరగలేదుగా. ఆయన స్వచ్ఛందంగా దింపేశాడు. ఎందుకు దింపాడు? సెక్యూరిటీ గార్డ్ ఉంటే తన ఉనికి తెలుస్తది ఎక్కడున్నాడు. అలాగే తన పీఏ కూడా ఉంటే గూడా తను ఎక్కడున్నాడో తెలుసుకుంటారు. ఆయన డ్రైవర్‌ని తన్ని ఆయన ఫోను ఆయనే ఆపేసుకున్నాడు. డ్రైవర్ ఫోన్ కూడా ఆపేశాడు. ఆయన నీ బోటి ఆయన ఫోనో, నా బోటి ఆయన ఫోనో పెట్టుకున్నాడు. పెట్టుకుని దివ్యల మాధురి అంతకుముందు రోజు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర యాజ్ ఇఫ్ ఆయన్నేదో పోలీస్ స్టేషన్‌లో రఘురామకృష్ణంరాజుని టార్చర్ పెట్టిన రీతిలో పెడుతున్నారన్నట్టు అలజడి సృష్టించింది. హ్మ్. ఆ జంట తిరుమలలో ఎళ్లి కూడా వి రీల్స్ తీశారంటే వాళ్ళు నవ దంపతులు అనుకోవాలా? లేతే వృద్ధ దంపతులు అనుకోవాలా? మధ్య వయస్కులు అనుకోవాలా? హ్మ్. అంటే వాళ్ళకొక క్రేజ్ అయితే ఉంది గదా! అది ఏదో పెద్ద బిగ్ హౌస్ అవును. దాంట్లో ఆమె సెలెక్ట్ అయిందంటే 'బిగ్ బాస్.' 'బిగ్ ఆ! బాస్‌కి' సెలెక్ట్ అయిందంటే హ్మ్. ఆమె గ్లామర్ ఏ స్థాయిలో ఉంది? ఆళ్ళకిక్కడ పెద్ద బిజినెస్ శారీస్ బిజినెస్ ఉందంట నాకు అవును. తెలీదు. అవును. అయితే ఉంటే ఉండొచ్చు తప్పేం లేదు. హ్మ్. కానీ వాళ్ళు టెక్కల్లో తమ రాజకీయ ఉనికి కోసం ఆమె అక్కడ చేస్తుంది. హ్మ్. అసలు సొంత భార్య ఆమె ఒక ప్రశాంతంగా అంటే ఒక సహజ సామాన్య జీవితం గడుపుతుంటే వీళ్ళిద్దరూ ఈమె కొత్తగా ఆయన జీవితంలోకొచ్చినామె గాని ఒరిజినల్ కాదు గదా! అవును. వీళ్ళిద్దరికీ కలిసిన సంతానం గూడా లేరు. ఆళ్ళకి అంతకుముందు ఆల్రెడీ పెళ్ళిడికొచ్చిన పిల్లలున్నారు. హ్మ్. ఆమె మామూలుగా ఉంది. ఈమె ఈ ఇలాంటి అలజడి సృష్టించి ఆయనేదో కిడ్నాప్ అయ్యాడని రేపు హెబియస్ కార్పస్ పిటిషన్ ఏచినా ఆశ్చర్యం లేదు. హ్మ్. ఇప్పుడు దానికి ప్రధాన సాక్షి ఎవరు? ఆయన సెక్యూరిటీ గార్డ్‌గా ఉన్న వ్యక్తిని అడిగితే చెబుతాడు గదా! పోలీసులు పిలిచి నిన్నెందుకు దిగమన్నాడు? దిగమన్నాడా? నువ్వే దిగేసావా? లేపోతే ఎవరన్నా దాడి చేసి నిన్ను కొట్టి పడేసి ఆయన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అని అడిగితే అతను చెప్పగలడు గదా! మరి మీడియా వాళ్ళెళ్లి ఆ సెక్యూరిటీ గార్డ్‌ని ఎందుకు అడగట్లేదు? అతను ఆమె మిస్ అయ్యాడని చెబితే ఎందుకు నమ్ముతున్నారు? అతను అతనికంత ప్రాణభయం ఉంటే సెక్యూరిటీ గార్డ్‌ని గన్నుంది అతని దగ్గర. అతన్ని దింపేసి అజ్ఞాతంలోకి ఎళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రజల దృష్టిని ఆకర్షిస్తానికే తప్ప, ఆయన మీద ఎవడో దాడి చేస్తాడని, కిడ్నాప్ చేస్తారని గాని మనం అనుకోలేం. సరే ఇప్పుడు ఆహ్, తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర రాజకీయాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా జనసేన పార్టీ ప్రభావం గానివ్వండి, టీడీపీ పార్టీ ప్రభావం గానివ్వండి, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనేది 2014లో చీలిపోయే వరకి 2 ఒకే శరీరం గదా! అవును. ఒకే శరీరం అయినప్పుడు మనం 2గా కోసినా కూడా ఆ శరీరం 2 భాగాల్లోనూ రక్తం అయితే ఒకటే ఉంటది గదా! హ్మ్. అట్లాగే తెలంగాణలో ఇవాళ ఎన్నో దశాబ్దాలుగా ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అనేక రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ మమేకమై జీవిస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. హ్మ్. అసలు ఎక్కువ వ్యాపారం ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన గుజరాతీలు, రాజస్థానీలే చేస్తున్నారు. అవును. ఈ మధ్య కాలంలో వాళ్ళని అసలు ఇక్కడి నుంచి పంపించేసేయాలన్న ఉద్యమం కూడా వచ్చింది. హ్మ్. అయినా ఏం పంపలేకపోయారు. గో బ్యాక్ మార్వాడీస్ అని మార్వాడీస్ జెప్పేసి. అని. అవును. కానీ ఇవాళ ప్రతి గ్రామంలోనూ తెలంగాణ వ్యక్తులెవరు కిరాణా షాపులు గాని, హార్డ్‌వేర్ గాని, ఎలక్ట్రికల్ గాని ఏ వ్యాపారం చేయట్ల. ఆఖరికి టీ వ్యాపారం చేసినా రాజస్థానీలు, గుజరాతీలే చేస్తున్నారు. హ్మ్. మొత్తం వ్యాపారమే ఆళ్ళ చేతుల్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆళ్ళు గాని, కర్ణాటక వాళ్ళు గాని, తమిళనాడు ఆళ్ళు గాని అందరూ కూడా ఈ హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉన్నారు. హైదరాబాద్‌ని స్థాపించిన వ్యక్తి ఇది ఒక చెరువులో చేపల్లాగా నా ఈ నగరం ప్రజలతో నిండిపోవాలని ఆయన ఎలా అయితే కోరుకున్నాడు ఈ నగర నిర్మాత, హ్మ్. అలాగే ప్రజలతో నిండిపోయింది. కాబట్టి ఈ జీహెచ్ఎంసీలో మరీ ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత ప్రభావితం చేసిన పరిస్థితులను మనం చూసాం. హ్మ్. వై భారత్ భారత్ రాష్ట్ర సమితి ఆయన అవును. అరెస్ట్‌ని అరెస్ట్‌కి సంబంధించి ఇక్కడ నిరసనలని ఖండించింది. హ్మ్. ఇక్కడ చేయటానికి వీలు లేదు. ఇక్కడ మీకు సంబంధం లేదంది. హ్మ్. కానీ తెలంగాణ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందింది కాదు. హ్మ్. అంతకుముందు తెలుగుదేశం కూడా ఈ తెలంగాణలో విపరీతమైనటువంటి ప్రజాబలం కలిగిన పార్టీ.
తెలుగుదేశం ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు చేశాడు. హ్మ్. చాలా సంవత్సరాలు పరిపాలించారు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం కంటూ అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. అవును. కాబట్టి రేపు మీరన్నారు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఆంధ్ర విషయాలకు సంబంధించి ఎలా హ్మ్. ఉంటుందని. ఆయా రాజకీయ పార్టీలు ప్రాంతీయ తత్వాన్ని ఎలా డీల్ చేస్తే అది ప్రభావం చూపిస్తది. అంటే ఇప్పుడు మనకి ఆంధ్రాలో చూసుకుంటే గనక కూటమిగా పోటీ చేయడం జరిగింది. చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ గూడా జీహెచ్ఎంసీ ఎలక్షన్‌లో కలిసి పోటీ చేస్తాయి అనుకోవచ్చా? లేదంటే విడివిడిగా పోటీ చేస్తాయి అనుకోవచ్చా? అంటే ఎలా ఛాన్స్ ఎక్కువ ఎలా ఉంది ఛాన్స్? అది ఆ రోజుల్లో ఉండే పరిస్థితిని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు హ్మ్. కూటమిగా. రేపు ఇదే కాకుండా రేపు రాబోయే అసెంబ్లీలు ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుంటారాళ్ళు. హ్మ్. ఈ స్థానిక ఎన్నికలు పెద్ద అంశం కాదు. కానీ రేపు 28లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎవరి వ్యూహాలు ఏంటనేది తెలుస్తాయి. హ్మ్. ఇంకోటేంటంటే భారత రాష్ట్ర సమితి అనే ఒక పేరు మార్చుకోవటం ద్వారా దాని సహజ స్వభావాన్ని, ప్రజల్లో భావోద్వేగాల్ని కొంత నష్టపోయింది హ్మ్. బీఆర్ఎస్. హ్మ్. దానికి తోడు ఈ మధ్య కాలంలో వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా వచ్చిన అంశాలు కూడా ఒకటి. సో, ఇదే క్రమంలో కవిత గారేమంటున్నారంటే గనక, బీఆర్ఎస్, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తారు అని జెప్పేసి కవిత కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంది. సో, దీనిపైన మీరేమంటారు? కవిత గారికేంటంటే ఇప్పుడు ఆమె నేను చీఫ్ మినిస్టర్ అవుతానని డైరెక్ట్‌గానే చెప్పేసింది గదా! హ్మ్. ఆమెకొక అభద్రతా భావం ఏంటంటే, తెలుగుదేశం, జనసేన, భారతీయ రాష్ట్ర సమితి కలిస్తే తను ముఖ్యమంత్రి పదవికి ఎక్కడ ముప్పొస్తదో అని. హ్మ్. ఎందుకంటే భారత రాష్ట్ర సమితికి తనకంటూ కొంత బలం తనకుంది. తెలుగుదేశానికి ఇంతకుముందు నేను చెప్పా హిడెన్‌గా ఇప్పటికి ఉంది. హ్మ్. తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తనకి ఉన్న క్రెడిబిలిటీ మొన్న జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఆమె వ్యక్తిత్వం మీద, ఆమె విశ్వసనీయత మీద చాలా మందికి అనుమానాలున్నాయి. హ్మ్. అంటే ఒక కేసీఆర్ బిడ్డగా ఈమెని మనం ఒక ఎంపీగా ఎన్నుకున్నాము. ఎమ్మెల్సీ అయింది. అవును. తర్వాత ఆ కుటుంబం 10 ఏళ్ళు అధికారంలో ఉంది. ఢిల్లీలో ఒక లిక్కర్ స్కామ్‌లో ఈమె ఇరుక్కుంది. ఆమె పాత్ర ఎంతో మనం ఇప్పుడేం చెప్పలేం. హ్మ్. కానీ ఒక అనుమానం అయితే ప్రజల్లో వచ్చింది. అంటే వీళ్ళ ఆస్తులు కూడా సహజంగా ఎక్కువగా కనపడుతున్నాయి విజిబుల్‌గా. అంతకుముందు వీళ్ళకి ఇంత ఆస్తులు లేవు గదా! హ్మ్. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల ముందు ప్రశ్నార్థకంగా మిగిలినియి. ఆమె ఆ అభద్రతా భావంతో ముందుగానే బట్ట కాల్చి మీదేసినట్టుగా. హ్మ్. అది రేపు ఏ పార్టీలు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన సహజమైన కూటమి రావచ్చు. హ్మ్. లేదు అప్పుడుండే పరిస్థితులను బట్టి ఎటువంటి కూటములు ఏర్పడతాయో మనం ఇవాళ చెప్పలేం. హ్మ్. మొన్న అమరావతి బిల్లుకి కాంగ్రెస్ కూడా మరి లోక్‌సభలోను, రాజ్యసభలోను కూడా మద్దతిచ్చింది. అవును. అంటే ఏ రకరకాల అంశాలను బట్టి ఏ రాజకీయ పార్టీ అయినా తన భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉంటదనే ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకుంటాయి. హ్మ్. కాబట్టి ఇప్పుడే కోడి కూస్తే అవ్వదు తెల్లారదు. హ్మ్. సమయం రావాలి, కోడి కుయ్యాలి 2 రావాలి.